యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాలోం. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనం నెమరు వేసుకుందాం. కీర్తన గ్రంథం 119 కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రియమైన బిడ్డలారా, దేని చేత అంటే కనుక కింద రాయబడిన ప్రకారం ఆయన వాక్యం చేత అంట. కింద మనం చదువుకుంటే కనుక నీ వాక్యం బట్టి తను జాగ్రత్తగా చూసుకుంటే కదా. ఈరోజు ప్రజలు మందిరికి వెళ్తున్నాం, వస్తున్నాం, వాక్యం మన హృదయంలో భద్రపరచుకుంటలేదు. వాక్యం ఏం చేస్తుంది అంటే కనుక చెడు నడకుండా మన ఎలాగంటే కనుక వాక్యానుసార జీవితం ఇస్తుంది. ఈరోజు యవనస్తులు చూసుకుంటే కనుక ఎక్కడ కనబడుతున్నారంటే కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క చెడు వ్యసనాలకి, డ్రగ్స్ కానీ, ఈ యొక్క మత్తు పదార్థాలు కానీ, ఇలా రకరకాలుగా చెడిపోతున్నారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి బాల్యం మందే వారిని దేవుని మందులు నిలబెడితే వారు చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సన్నిధి తీసుకెళ్ళి వాళ్ళ చేత కూడా మోకలించి వాళ్ళ చేత కూడా ప్రార్థన చేయించి వాక్యం వారికి కూర్చోబెట్టి వారికి నేర్పిస్తే ప్రియమైన బిడ్డారా, రాబోయే దినాల్లోనూ దేవుని యొక్క చేతులు బలమైన బాణాలుగా వాడబడతారు. దేవుని చిత్తం ఏంటి? యవన కాలంలో నరుడు దేవుని కాడి మోయితే దేవుని చిత్తం అంట. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ప్రియమైన పిల్లలు ఎలా ఉంటున్నారో చూసుకోవట్లేదు. వారు చదువుకుంటున్నారా లేదా చూసుకున్నా, కానీ ఆత్మీయంగా ఎదుగుతున్నారా లేదా, వారు దేవుడికి ఇష్టలుగా ఉంటున్నారా లేరా, వారు చేసే పనులేంటి, వారు ప్రార్థన ఉందా లేదా, లేకపోతే దేవుని ఎందుకు వారు నిలుస్తున్నారా లేదా, ఇలాగా వారు ఏదైనా అడిగితే ఇష్టం. కారు అడిగిన ఇవ్వాలి, బైక్ అడిగిన ఇవ్వాలి, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఫోన్లు ఇవ్వాలి, బాల్యం ఇలాగా మనం ఏం చేస్తున్నామంటే కానీ ఇప్పుడు వారు వారి ఇష్టం మనం ఎదుగుతున్నాం, కానీ వారు దేవుడిలో ఉంటున్నారా లేదా, దేవుని అనుగుణంగా నడుస్తున్నారా లేదా ఈరోజు తెలియట్లేదు. ప్రియమైన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వాక్యం వారి హృదయంలో ఉండాలంట. వాక్యం ఉంటే వారు ఏం చేస్తారు? ఇప్పుడు దేని చేత శుద్ధి అవుతున్నారంటే కనుక దేవుని వాక్యం బట్టి అంటే శుద్ధి అవుతున్నారంట. ఆ వాక్యాన్ని వారు ఎక్కడంటే కనుక తమ హృదయంలో దాచుకోవాలి. ఇంకా ఏమంటే కింద ఏమంటే కనుక నా పూర్ణ హృదయంతో. కాబట్టి వాక్యం ఎవరైతే కనుక యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ దేవుని యొక్క ప్రజలు కానీ వారు వాక్యాన్ని కనుక వారు హృదయంలో భద్రపరుచుకుంటే ధ్యానం చేస్తే వారు దాని పట్ల మక్కువ కలిగి ఉంటే వారు ఏం చేస్తారంటే దేవుని పూర్ణ మనసుతో ఆరాధిస్తారంట. కుడుగు కానీ ఎడం కానీ తొట్టెలక దేవుడికి ఇష్టలుగా ఉంటారు. దేవుని యొక్క పరలోక రాజ్యం దూతల వల్ల ఎలాగుంటారు, భూమి మీద కూడా దేవుని ఆరాధించే ప్రజల కింద ఉంటారంట. అది కింద ఏమంటాడంటే కనుక ఆ యొక్క లేఖనాల్లో అది ఇప్పుడు ఆజ్ఞ విడిచినట్టు కనుక ఏ పాపం చేయాలని ఆలోచన రాదు. ఎలా ఉంటారంటే దేవుని పరిచర్లు కానీ ఒక మక్కువ కలిగి ఉంటారు, పాత్రగా వాడబడతారు. వాక్యం హృదయంలో ఉంటే కానీ ఏ పాపం చేయనవరు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చూసినట్టు కానీ ఎక్కడ చూసినా కానీ లోక స్నేహం దేవుని వైరం. కాబట్టి లోకాంశం మనం బతుకుతున్నాం తప్ప పేతురు అంటాడు, ఇప్పటివరకు మనం చేసింది చాలు, ఇక నుంచి దేవుడికి ఇష్టలుగా ఉండమంటున్నాడు ఆయన, మొదటి పేతురు 4వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన ఇష్టలుగా ఉండాలని మొదటి వాక్యం మన హృదయంలోకి వచ్చింది అనుకోండి, వాక్యం ఏం చేస్తుంది? మనం శుద్ధి చేస్తుంది. వాక్యం ద్వారా మనం ఏమవుతున్నాడు ప్రియమైన బిడ్డలారా, దేవుడికి ఇష్టలుగా మారుతాం. ఆ వాక్యం ఏముందంటే మన బాధలు నెమ్మదిగా ఉంది. ఆ వాక్యం ఎలాగుందంటే కనుక మన యొక్క త్రోవలు వెలుగుగా ఉంది. ఆ వాక్యం ఏం చేస్తుంది? దేవుడికి అతి సమీపంగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తల్లిదండ్రులు కానీ మందిరికి వెళ్ళినప్పుడు బిడ్డలు బాల్యం నుంచి దేవుడికి అతి సమీపం చేయండి. చూసినట్లయితే కనుక హన్న సమయంలో దేవుని మందులు విడిచిపెట్టింది. కాబట్టి బాల్యంలో విడిచిపెట్టింది కాబట్టి అతను యాజకుడు అయ్యాడు, అక్కడ న్యాయాధిపతి అయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. విడిచిపెట్టింది కాబట్టి మనం కూడా పిల్లల్ని యవనస్తులు కానీ మందులు నడిపించండి. వారు ఎలా ఉంటారని పెద్ద అయిన తర్వాత దేవుని చిత్తం నెరవేర్చే వరకు ఉంటారు. కాబట్టి ప్రియజనులారా, ఈరోజు వారు చెడిపోతున్నారంటే కనుక వారిలో ప్రార్థన లేదు, వాక్యం చదివే తనం వారికి ఆశ లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క వాక్యం 119 కీర్తనలో 9వ వచనం వచ్చిన ప్రకారం మనం యవనస్తులు దేని చేత నడక శుద్ధిపరచుకుంటారంటే వాక్యం బట్టి. కాబట్టి వాక్యం చదువుదాం, వాక్యానుసరిగా జీవిద్దాం. ఆ వాక్యం మన జీవితంలో దేవుడు ఎలా ఉంటాడంటే కనుక ఆయన రాకడ వరకు నడిపించి మనం బలపరుస్తాడు. ఏమి మాటలు తను ఇంట్లో దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.